ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 13వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాము. అయితే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు చెప్తున్న మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ కీర్తనలో దావీదు ఇలాగూ చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, భక్తుడైన దావీదు గారి జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రతికూలతలు మనం చదువుకొని ఉన్నాము. అయితే ఈ కీర్తనలో దావీదునకు శత్రువులు ఉన్నారు. దావీదు పడిపోతే, దావీదు చెడిపోతే, దావీదునకు హాని కలిగితే చూడాలని, సంతోషించాలని చాలామంది ఉన్నారు. అయితే ఆ శత్రువుల చేతి కింద నన్ను అప్పగించొద్దు, నన్ను చూసి నా శత్రువులు హర్షింపకుండా నన్ను తప్పించుము. దావీదు ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. దావీదును శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. శత్రువు వలన అపాయము పొంచి ఉంది. ఆ సమయంలో దావీదు చెప్తున్న మాట ఈ మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూసారా దేవుని బిడ్డలారా, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, సమస్యలు ఆవరించినప్పుడు, సమస్యలు మన ఎదుటి నిలబడినప్పుడు మన నమ్మకం ఎవరి మీద అంటే దేవుని మీద ఉంచాలి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటే ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఉండాలి. రోగం వచ్చినా, అసమాధానం ఏర్పడినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు కలిగిన, ఇరుకులు ఏర్పడినా, ఎలాంటి కఠినమైన పరిస్థితులు మన ఎదుర ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి మీద నమ్మిక ఉంచాలి అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని చేయి విడిచే దేవుడు కాదు, మనకి ఉపకారములు చేసే దేవుడు. ఆయన సమస్యల్లో పడిపోయినా కానీ వాటి వలన ఎలాంటి హాని కలగకుండా కాపాడే దేవుడు. సమస్యలు మన ఎదుట ఉన్నా, మన చుట్టూ ముట్టి ఉన్నా, వాటి వలన ఎలాంటి అపాయం, ఇబ్బంది లేకుండా కాపాడే దేవుడు మన దేవుడు కనుక ఆ కృప యందే, ఆ దేవుని యందే మనము ఎల్లప్పుడూ కూడా నమ్మిక ఉంచుదుముగాక. దేవుని నమ్మిన ప్రతి వారు కూడా, యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వారు కూడా ఆ ప్రభువు యందు మన నమ్మిక ఉంచగలిగితే, మనకు కొండలాంటి సమస్య మన ముందు ఉన్నా ఆయన యందు మనం నమ్మిక ఉంచగలిగితే ఆ సమస్యలన్నీ దేవుడు తొలగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు నా తండ్రి. ఈ దినములో మాకెదురవుతున్న ప్రతి పోరాటంలో, మాకెదురవుతున్న ప్రతి సమస్యలో మేము మీ కృపయందు నమ్మిక ఉంచి సమస్యల నుండి జయం పొందుకోవడానికి మీరు మాకున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి, అవసరాలు తీర్చి, ప్రయాణ మార్గాల్లో తోడే ఉన్ని మా కార్యాలను సఫలం చేసి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.